రైట్ ఇక విజయసాయి రెడ్డి నిర్ణయంపై వైసీపీ శ్రేణుల వర్షన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, అసలు ఆ పార్టీ శ్రేణులు ఏమని చెప్తున్నాయి? ముందే డిసైడ్ అయిందా? వాళ్ళకి ఈ విషయం తెలుసా? తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఈరోజు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే ట్విట్టర్లో తను రాజీనామా చేస్తున్నానో, రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఏదైతే ఆయన ప్రకటించారో, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్, వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అలాగే వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది విజయసాయి రెడ్డి నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పార్టీలో ఎన్ని కష్టాలైనా ఒకటి, ఇప్పుడే కాదు ఇంతకుముందు పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 10 సంవత్సరాలు జగన్తో పాటు నడిచిన విజయసాయి రెడ్డి ఆ తర్వాత అధికారం వచ్చాక 5 సంవత్సరాల తనతో ఉన్న తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. చాలాసార్లు విజయసాయి రెడ్డి అలగడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి మాట్లాడడము, ఇవన్నీ మంతనాలు జరగడం, ఇవన్నీ జరుగుతూనే వస్తాయి. కాకపోతే రీసెంట్గా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ గ్యాప్ ఇంకా దూరం అవుతూ వచ్చిందని మనం చెప్పొచ్చు. ఆ గ్యాప్ అనేది పెరుగుతూ పోతూ ఉంది. అయితే మరోవైపు వైజాగ్కి మళ్ళీ తిరిగి ఆయనని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించారు. ఆ తర్వాత మరోవైపు వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ ఎంపీ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా అక్కడ ఆయనని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభ, అంతకుముందు సాయిరెడ్డి ఉండేవాళ్ళు పార్లమెంటరీ పార్టీకి సంబంధించి. అయితే ఇప్పుడు తర్వాత సుబ్బారెడ్డికి ప్రకటించడం, ఆ తర్వాత రాజ్యసభకి మాత్రమే రాజ్యసభ నాయకుడిగా మాత్రమే సాయిరెడ్డిని పెట్టడం, అలాగే లోక్సభకి మిథున్ రెడ్డిని పెట్టడం, ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయాలు తీసుకునింది. ఇదంతా కూడా ఓడిపోయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన ఈ పరిణామాలన్నీ. సో ఓవైపు ఇటు కేసెస్ సంబంధించి, మరోవైపు ఇవన్నీ కూడా ఒకటేసారి ఆయన మీద ఒత్తిళ్లు కూడా వచ్చినాయని చెప్పొచ్చు. అయితే పార్టీ మాత్రం ఇప్పటికైతే పూర్తి స్థాయిలో షాకింగ్ ఉంది. ప్రజెంట్ అయితే పార్టీ అధినేత జగన్ లండన్లో ఉన్నారు. అయితే అక్కడ ఈ న్యూస్ అయితే తెలుసు, ఇప్పుడు ఏవైతే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందో ఇదంతా తెలుసు, కానీ మళ్ళీ తిరిగి మాట్లాడతారు అని అయితే చర్చ నడుస్తుంది. పార్టీకి దూరం అయినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే పార్టీకి 8 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. పరిణామాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజ్యసభకి సంబంధించి ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా చేస్తే అది మళ్ళీ తిరిగి అది బీజేపీనో లేకపోతే కూటమి ప్రభుత్వమో తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారు అని ఒక ఊహాగానాలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇంకా కొంతమంది కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే ఇది బీజేపీ నుంచో లేకపోతే కూటమి నుంచో వస్తున్న డిమాండ్ వల్ల వీళ్ళంతా రాజీనామా చేస్తున్నారా, లేకపోతే స్వయంగా పార్టీ నుంచి ఇప్పుడు ఎలాగో పార్టీ అధికారంలో లేదు కాబట్టి బీజేపీ ఒకవేళ దాన్ని రాజీనామా చేయించండి, వాళ్ళతో ఆ ఎంపీ సీట్లు మాకు కావాలి అని అంటే వీళ్ళు రాజీనామా చేయిస్తున్నారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే అది ఆయన సొంతంగా తీసుకున్నారని మాత్రం చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆయన ఏం చేస్తారు, నెక్స్ట్ ఆయన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ హసీనా.